వాళ్ళొకటి 2%, కాంగ్రెస్కు 2%, 4%, నాది 50తో పోల్చుకుంటే వీళ్ళది ఎంత అన్నటువంటిది. చంద్రబాబు నాయుడు 2% క్రిందసారి 0.8% కదా వచ్చింది, బీజేపీ నన్ను వదిలిపెట్టలా, జాతీయ స్థాయి అవసరం ఉంటుందని చూసుకున్నాడు. అట్లా క్రిందసారి 6% కదా వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ దూరం పెట్టుకున్నాడు. అంటే జట్టు కట్టినటువంటి సందర్భంలో అవతలోళ్ళ వలన మనకి లబ్ధి ఉంటది. కూటమిని తక్కువ అంచనా వేశారా జగన్? 2014లో ఆల్రెడీ కూటమి దెబ్బ తిని ఉన్నారు ఫస్ట్ టైం, తిన్నా సరే మళ్ళీ 2024లో ఎందుకు రాంగ్ స్టెప్? అదే కదా, అంటే కూటమి తర్వాతన మొన్నటిసారి 50% ఓట్లు వచ్చి ఈయన లెక్క ఎట్లా ఉందంటే 40 తెలుగుదేశానికి వచ్చింది, విడిగా 5.8 జనసేనకు వచ్చింది, ఇటు బీజేపీకి 0.8 వచ్చింది. కాబట్టి ముగ్గురిది కలిపినా సరే వైసీపీ కంటే ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళకి, ఆ లెక్క వేసుకున్నాడు ఈయన. ముగ్గురిది కలిపినా నాకంటే తక్కువే కదా ఉంది అన్నట్టు. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తా ఉంటే నాకు వస్తున్న డౌట్, ఒకవేళ ముగ్గురు కలవకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండేవారు. కష్టం, ఎందుకంటే అంటే టీడీపీకి ఇండివిజువల్ గా కావాల్సిన మెజార్టీ వచ్చేసింది, 46 వచ్చింది కరెక్ట్. కానీ విడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చి కూడా ఇప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ 21కి 21 అంటే అది చాలా బలంగా ఉంది. ఆ ఓట్లు ఇటుకు తెలుగుదేశానికి షేర్ అయినాయి, బీజేపీ